టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగిందని, గూడూరు రైల్వే స్టేషన్ నుండి పాత పద్ధతిలో తిరుమల వరకు బస్సులను పునఃప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులకు మెరుగైన వస్తువులు అందేలా చూస్తామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద 9 నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి బస్సులకు పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 నూతన ఆర్టీసీ బస్సులు గూడూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గతంలో గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు బస్సుల సౌకర్యం ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించారని, మరలా వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నమస్కారం. ముఖ్యంగా ఆర్టీసీ చైర్మన్ అన్న చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాల నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బీజేపీలో ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి మా సురేష్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సురేష్ అన్న సేవలను గుర్తించి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా మాకు. ఎందువల్లంటే ఒక మంచి వ్యక్తికి ఏ పదవి తీసుకున్నా దాంట్లో ఏ విధంగా పనిచేయాలా, జనాలకు ఏ విధంగా ఉపయోగపడాలా అనేది పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. అన్న దృష్టిలో మేమంతా చాలా చిన్న పిల్లకాయలం అయినప్పటికీ మాకు సంతోషం. మా అన్నయ్య ఈరోజు చైర్మన్ అంటే ఆనందంగా ఉంది మా సురేష్ అన్న అవ్వడం వల్ల. మిగతా వాళ్ళతో వేరే విధంగా ఉన్న అన్నతో మాకు ఎప్పటి నుంచి కూడా చిన్న చిన్న సలహాలు కూడా అన్న దగ్గర పోయి తీసుకునేవాళ్ళం, ఏదైనా విషయం కూడా మాట్లాడుకునేవాళ్ళం. కాబట్టి అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆర్ఎం గారికి కూడా ధన్యవాదాలు, మా డిఎం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రికా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. ఎవరూ మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంటు పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతాం. జనాలు వెళ్ళి మేము గెలిచాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వాళ్ళని గెలిచాం. ఈరోజు మొత్తం గుంటూరు రోడ్డు అన్ని కూడా పూర్తి చేసామటువంటి R&B పూర్తి చేసాము ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక 4 బస్సుల్ని మేము ప్రారంభించాం. అట్లాగే ఒక 9 బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ 60 లక్షలు. ఈరోజు 9 బస్సుల విలువ 5,40,00,000 అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఈ డిపో నుంచి 4 బస్సులు కూడా మనం ఓపెన్ చేసాం. అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు 13 బస్సులు, దాదాపు 7,80,00,000 రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వెచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాడులో అంటే కోటలో ఒక డిపోలో 10 బస్సులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మొత్తం మీద 25 బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి 25 బస్సులు అంటే 15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్ని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. అలాగే మా అధ్యక్షుడు సురేష్ అన్న గారికి మా విన్నపం అన్న, ఇక్కడ బెంగళూరు సర్వీస్ ఉందన్న, అది రద్దు చేశారన్న. ఆ బెంగళూరు కూడా మాట్లాడంటే పాత అన్న, కొత్త ఏం లేదన్న, అవి కూడా మాట్లాడేస్తే బాగుంటుందన్న. అలాగే మనలందరూ కోరిక తిరుమల బస్సులు ఖచ్చితంగా గూడూరు నుంచి చేయాలి. ఆల్రెడీ మంత్రి గారికి నేను ఆల్రెడీ ఇచ్చానన్న, చాలాసార్లు ఇచ్చాను, 10-15 సార్లు ఎప్పుడు నేను ఇస్తున్నా తిరుమల బస్సు కావాలి మాకు అని. ఆయన కూడా స్పందించారన్న. అలాగే కొత్త బస్సులు అడిగాం, కొత్త బస్సులు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్తో, మీపై నమ్మకంతో మాకు తిరుమల ఖచ్చితంగా బస్సులు వేయాలని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే బెంగళూరు సర్వీస్ కూడా నడపాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఎక్కడ కూడా ఏలెత్తి చూపకుండా ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు,
ఢిల్లీలో ఎవరు గెలిచారో చూశారు. ఎందువల్లంటే వ్యవహారం అంతే, అంటే ఎవరేం చెప్పలేరు. అవి ఏదంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటేస్తారు, సుస్థితిగా ప్రభుత్వానికి ఓటేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి నిదర్శనం ఢిల్లీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఒక రికమెండేషన్ ఇచ్చారు నాకు. ఇక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పారు. ఈ విషయం త్వరలో కమిషనర్ గారితో మాట్లాడి కూడా ఆ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా వాళ్ళ కోరిక ఏంటంటే, అది మా కోరిక, ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ అందరి కోరిక, మా గూడూరుని నిధుల్లో కలపమని చెప్పి అందరూ అడుగుతున్నాం. అసెంబ్లీలో కూడా అడిగాం. ఎందుకు అడిగామని రోజు చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు, ఇద్దరు మాట ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీలో అడగడం జరిగింది. త్వరలోనే ఖచ్చితంగా మన గూడూరుని నిధులు కలిపే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. అందరూ మా మధ్యలో ఉన్నటువంటి మాట అది నా ఒక్కడిది కాదు. కాబట్టి ఖచ్చితంగా మా గూడూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళ ప్రజలకి మా బాబు గారు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఒక ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక లేఅవుట్ కావాలని, మాకు ఒక కాలనీ కావాలని చెప్పి అడిగారు. ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయం ఏం చేయాలనేది పరిశీలిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, మంచి అవకాశం ఈరోజు మా అన్నతో కలిసి ఈ బస్సులు ప్రారంభించే అదృష్టం నాకు ప్రసాదించినటువంటి దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అన్న నేను చెప్పినటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మా గూడూరు చేస్తారని రెండు చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తాను. ఒక ఎమ్మెల్యేగా 25 బస్సులు వాళ్ళ నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలకి సేవ చేయడం అనేటువంటిది చిన్న విషయం అయితే కాదు. ఆ రకంగా వారి కృషి ఫలితంగా ఇన్ని బస్సులు గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో రావడం అని వ్యక్తిగతంగా ముందు ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తూ ఉన్నా. ఆర్టీసీని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసింది. ఆర్టీసీ కార్మికులు మాకు మేలు జరుగుతుందని ప్రభుత్వంలో కలపని చెప్తే, ప్రభుత్వంలో కలిపినట్టే కలిపేసుకొని ఆర్టీసీ మొత్తాన్ని కూడా తనఖా పెట్టినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అనేక డిపోల్ని ఈరోజు తనఖా పెట్టి ఆ డబ్బును తీసుకొచ్చి దుర్వినియోగం చేసినటువంటి దోపిడీదారులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వం. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవం ఉంది. లోకేష్ గారు కానీ, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. ఆర్టీసీలో కూడా మనకి ఇవాళ అనేక రకాల అవసరాలు ఉన్నాయి. ఇంతకుముందుగానే తిరుపతికి గూడూరు రైల్వే జోన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే తిరుమలకి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని మన ద్వారకా తిరుమలరావు గారిని, వారి ఎండీ కాబట్టి వారితో మాట్లాడాను. వెంటనే వేద్దామని వాళ్ళు చెప్పారు. ఆ యొక్క బస్సుల ఓపెనింగ్ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో నేను కూడా ఇక్కడికి వస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా బోర్డు డైరెక్టర్గా నేను రాబోయేటువంటి 10-15 రోజుల్లోనే జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ కట్ ఆర్డర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదే రకంగా దూర ప్రాంతాలకి, పల్లె ప్రాంతాలకి చాలా బస్సులు కరోనా తర్వాత తీసేశారు. మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలు విపరీతమైనటువంటి కోరిక ఉంది. వాళ్ళు మాకు బస్సులు కావాలనేటువంటిది, వాళ్ళ అవసరాలు కూడా అట్లా ఉన్నాయి. కేవలం ఆటోల మీద ఆధారపడలేక వృద్ధులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు బస్సుల కోసం చాలా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి ఉంటుంది, మా మీద కూడా అట్లనే ఒత్తిడి ఉంది. కాబట్టి బోర్డులో ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇంకా అదనపు బస్సులు మనం తీసుకొచ్చుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడానికి కేంద్రంతో మాట్లాడారు. సుమారుగా 3000 బస్సులు మన ప్రాంతానికి వస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి, మన ప్రాంతానికి కూడా వస్తాయి ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటిది. ఈ యొక్క డీజిల్ ఖర్చు తగ్గించుకొని మనం ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి కేంద్రం సబ్సిడీ కూడా ఇస్తూ ఉంది. ఆ రకంగా హయ్యర్ బస్సులను తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మంత్రి నారాయణ గారు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. అదే రకంగా ఎంప్లాయీస్ కొరత కూడా చాలా ఉంది. ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ అనేది మనం జనరేట్ చేయలేదు. అవి కూడా 3000 మందిని మనకు కావాలని చెప్పేసి మా కొనకళ్ళ నారాయణ గారు చైర్మన్ కానీ, రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఎంప్లాయీస్కి ఈ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. వాటిని కూడా అధిగమించారు. నైట్ హాల్ట్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా ఆగుండి అవన్నీ కూడా ఇచ్చారు. ఆ రకంగా మంచి చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు కూడా తెలుగుదేశం సీనియర్ నాయకులు, ఆయన మంచి వ్యక్తి. రాంప్రసాద్ రెడ్డి కూడా ఒక డైనమిక్ మంత్రి మనకున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. మన ఎండీ గారు, చైర్మన్ గారు అందరితో కూడా మాట్లాడుకుంటూ గూడూరు నియోజకవర్గంలో సునీల్ గారు చెప్పినట్టుగా
ఆ బస్సులు ఇక్కడ తీసుకొని వచ్చి వారి చేతుల మీదుగా మళ్ళీ మనం అందరం కలిసి ఒక పండుగ వాతావరణం చేసుకుందామని చెప్పి చెప్తూ